హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 6వ భాగాన్ని వినేద్దాం. కినిరా, నీకు ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను. నేను చెప్పే విషయం ఏంటంటే వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నాడు నందు. ఏంటి నందు గారు అంత ముఖ్యమైన విషయం అంది కినిరా. మీ మామయ్య మార్నింగ్ మన ఆఫీస్కి వచ్చాడు. అవునా? మళ్ళీ డబ్బులు ఏమైనా అడిగాడా అంది. లేదు కిన్నెరా, అతను డబ్బులు అడిగితే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమని నేనెందుకంటాను. అతను ఇదివరకటి రాజు కాదు, ఇప్పుడు తను మారిపోయాడు. మన ఆఫీస్లోనే జాబ్ కూడా ఇచ్చాను అని మార్నింగ్ జరిగింది చెప్పాడు మొత్తం. ఏంటి నందుగారు, మీరు చెప్పేది నిజమా? మా మావయ్య మంచిగా మారి మీ దగ్గర జాబ్ చేస్తున్నాడా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంది కిన్నెరా, ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? అతను మరీ అంత రాక్షసుడేమి కాదు కదా మారకపోవడానికి. అతను కూడా మనలాంటి మనిషి. ఇప్పుడు అతనిలో వచ్చిన మార్పు మీరు నమ్మలేని నిజం. నేను చెప్పడం కంటే అతన్ని చూస్తే నీకే తెలుస్తుంది. కావాలంటే మీ అక్కకి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు నందు. మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి అక్కకి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి జ్యోతికి కాల్ చేసింది కిన్నెరా. జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి, కిన్ను, నీకు శుభవార్త చెప్పాలే, మావయ్య చాలా మార్పు వచ్చింది అంటూ రాజు ప్రవర్తన గురించి చెప్పి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంది. నీ మాటల్లోనే తెలుస్తుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్నది. ఇన్ని రోజులు మనమందరం కోరుకున్నది అదే కదా, ఇక కష్టాలు తీరినట్లే అంది కిన్నెర. అవును కిన్ను, ఇదంతా నందు గారి వల్లే. ఆయనే మామయ్యలో మార్పుకి కారణం అంది జ్యోతి. అవునక్క, మన ఎవరి వల్ల సాధ్యం కానిది ఈయన వల్ల సాధ్యమైంది. ఎవరి కారణంగా అయితేనే మావయ్య మారాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు మావయ్య? అమ్మకి చెప్పావు ఈ విషయం? ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మ నాన్న ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు రేపు ఆదివారం మా మరిది గారిని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి రా, మేము కూడా వస్తాం. చాలా రోజులైంది కదా అందరం కలిసి అంది జ్యోతి. సరే అక్క, నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడ్డానికైనా తప్పకుండా వస్తాం అంది కిన్నెర. జ్యోతితో మాట్లాడి ఫోన్ పెట్టిందో లేదో రాధగారు కిన్నెరకి ఫోన్ చేసి రాజు గురించి చెప్పారు. నాకు ఆల్రెడీ తెలిసిందమ్మా, ఇంతకు ముందే ఈయన చెప్పారు అంది కిన్నెర. వాడిలో మార్పు వచ్చినందుకు నాకు మీ నాన్నగారికి చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు జ్యోతి చేసిన పూజలు ఫలించాయి. తను పడిన కష్టానికి ఫలితం వచ్చింది. ఇకనైనా అది సంతోషంగా ఉంటుంది. మాకు ఇక దాని గురించి దిగులు లేదు. అవునమ్మా, ఇప్పుడే అక్కతో మాట్లాడాను, తను కూడా చాలా హ్యాపీగా ఉంది. నీకు ఇంకో విషయం చెప్పాలి. రేపు ఆదివారం మేము అక్కడికి వస్తున్నాం అంది. నేనే చెప్దామనుకున్నానే మిమ్మల్ని రమ్మని, మీరే వస్తానన్నారు అన్నారు రాధగారు. తర్వాత రోజు నందు కిన్నెర బయటికి వెళ్ళగానే గిరిజ వాళ్ళ గదిలోకి వెళ్ళి అగ్రిమెంట్ ఫైల్ కోసం వెతికింది. ఆమెకు అది ఎక్కడా కనపడలేదు. మొత్తం వెతికి అలసిపోయి మంచం పైన కూర్చుని, ఏమైపోయింది ఆ ఫైలు? మొన్న ఇక్కడే చూశాను కదా, ఇంతలోనే ఏమైపోయింది? ఒకవేళ నాకు తెలిసిందని దాచేస్తారా? ఇప్పుడు ఎలా? నేను వెళ్ళి ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్ గురించి చెప్తే నమ్ముతారా? వాళ్ళకి ప్రూఫ్ చూపిద్దామంటే దొరకడం లేదే. అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేశారు? వీళ్ళని చూస్తే చాలా అన్యోన్యంగా ఉంటారే, మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అయినా వీళ్ళు విడిపోవడమే కదా నాకు కావాల్సింది. వీళ్ళ డివోర్స్ అయిపోగానే నందుకి మా ఆడపడుచుకిచ్చి పెళ్లి చేస్తా, అప్పుడంతా నా గ్రిప్లోనే ఉంటుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పైనుండి వస్తున్న గిరిజను చూసిన విశాలాక్షి గారు, ఏంటే గిరిజ పైనుండి వస్తున్నా? నెలలు నిండాక అలా పైకి కిందికి తిరగకూడదని చెప్పాను కదా, వచ్చి ఇలా కూర్చుని ఈ జ్యూస్ తాగు అన్నారు. గిరిజ జ్యూస్ తాగుతూ, గదిలో ఒకటే బోరు కొడుతుంటే అన్నయ్య గదిలో చదువుకోవడానికి బుక్స్ ఏమైనా ఉన్నాయేమో అని వెళ్ళాను నానమ్మ అంది. ఇంట్లో ఎంతమంది ఉండగా బోరు కొట్టడం ఏంటే? నీకు అంతగా పుసిపోకపోతే కాసేపు మీ పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నారావిడ. వెళ్ళక ఆవిడ దగ్గరికే వెళ్ళాలా? ఆవిడ తోడుగొడల భజన తప్ప ఇంకేం మాట్లాడదు. దానికంటే మా ఆయనతో ఫోన్ మాట్లాడడమే నయం అని హర్షాకి ఫోన్ చేసి మాట్లాడుతూ తన గదికి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. గిరిజ నిజాన్ని ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తుంది, కానీ ఆమెకు అవకాశం దొరకడం లేదు. కిన్నెర ఆమెకి ఆ ఫైల్ దొరకకుండా జాగ్రత్త పడింది. కిన్నెర నందుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అప్పటికే జ్యోతి రాజు కూడా అక్కడికి చేరుకున్నారు. కిన్నెర రావడంతోనే, ఏంటి మరదల పిల్ల ఇప్పుడే వచ్చేది? నీకోసం మీ అక్క తెగ కలవరిస్తుంది అన్నాడు రాజు. నువ్వు పక్కనుంటే మా అక్క నన్నెందుకు కలవరిస్తుంది మావయ్య అంది కిన్నెర నవ్వుతూ. మీ మామ కోడల సరసాల తర్వాత ముందు అల్లుడు గారికి టిఫిన్ పెట్టు అన్నారు రాధగారు కిన్నెరని. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు. రాజు కిన్నెరపై జోక్స్ వేస్తుంటే నందు జ్యోతి నవ్వుకున్నారు. రెండు జంటలని అలా చూసి రాధాగారు మాధవరావు గారు కూడా మురిసిపోయారు. నా కూతుర్లు ఇలానే ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు భగవంతుడా
అని దేవుణ్ణి మనసులోనే కోరుకున్నారు రాధగారు. కిన్నెర రాజులోని మార్పును గమనించింది. కానీ జ్యోతి పైకి నవ్వుతూ ఉన్నా ఆమెలో ఏదో దిగులు కనిపించింది. అదేంటో తెలుసుకోవాలనుకుని, అక్క వీళ్ళ మధ్య మనం ఎందుకు, పద కాసేపు అలా బయట కూర్చున్నాం అని జ్యోతిని తీసుకుని బయటికెళ్ళింది కిన్నెర. బయటికెళ్ళాక, ఏంటే ఉన్నట్టుండి బయటికి తీసుకొచ్చావు అంది జ్యోతి. నీతో మాట్లాడాలనే తీసుకొచ్చాను. ఇప్పుడు మావయ్య నీతో బాగానే ఉంటున్నాడు కదా, ఇంకెందుకు నీ ముఖంలో దిగులు, పిల్లల గురించా నీ ఆలోచన అంది కిన్నెర. నువ్వు చెప్పింది నిజమే, మావయ్య నన్ను బాగానే చూసుకుంటున్నాడు, కానీ ఒక భార్యలా కాదు. నిజం చెప్పాలంటే మా పెళ్ళయ్యాక మావయ్య నన్ను తాకను కూడా తాకలేదు. మా మధ్య భార్యాభర్తల బంధం లేదు అంది జ్యోతి. అక్క వేరే ఏదైనా ప్రాబ్లం అయితే సలహా ఇచ్చేదాన్ని, కానీ ఇది మీ పర్సనల్. మావయ్యని ఆ విషయంలో నువ్వే మార్చుకోవాలి. దానికి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వచ్చే ఏడాదికి నేను ఒక బుజ్జి పాపాయిని ఎత్తుకోవాలి అంది కిన్నెర. కిన్నెర మాటలకి జ్యోతి బుగ్గలలో సిగ్గుతో ఎరిపెక్కాయి. అబ్బో సిగ్గే, ఇదంతా నా దగ్గర కాదు, మామయ్య దగ్గర చూపించు అంది కిన్నెర నవ్వుతూ. కిన్ను నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే, నా సంగతి వదిలే, ముందు నువ్వు నన్ను ఎప్పుడు పెద్దమ్మని చేస్తున్నావు అంది జ్యోతి. జ్యోతి అలా అనేసరికి కిన్నెర ముఖంలో రంగులు మారిపోయాయి. ఆమెకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కిన్నెర మౌనాన్ని జ్యోతి వేరేలా అనుకొని, నన్ను ఆట పట్టించావు, ఇప్పుడు నువ్వు చేసేదేంటి అంది. అక్క నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. నా చదువు అయ్యే వరకు పిల్లలు వద్దనుకున్నాం అంతే. పద వెళ్ళి అమ్మకు హెల్ప్ చేద్దాం అంది కిన్నెర. ఆ రోజంతా అక్కడే గడిపి సాయంత్రానికి ఇంటికి వెళ్ళారు నందు కిన్నెర. నైట్ నిద్రపోయేటప్పుడు, నందు గారు రేపే కదా పిల్లల పుట్టినరోజు అంది. అవును అన్నాడు నందు. అదేంటి నందు గారు అలా అంటారు, మీరు మర్చిపోయారా ఏంటి? రేపు ఇంట్లో వాళ్ళకి మన గురించి చెప్దాం అనుకున్నాం కదా అంది. గుర్తుంది, మనం చెప్పేది రేపే కదా, దానికి ఇప్పుడు నుండి టెన్షన్ పడుతున్నావెందుకు అన్నాడు నందు. ఏమో నందు గారు, నాకైతే చాలా భయంగా ఉంది, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. నువ్వు భయపడేంతగా ఏమీ ఉండదులే. వాళ్ళు ముందు మన నిర్ణయాన్ని వ్యతిరేకించినా తర్వాత అర్థం చేసుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. అవును, ఇంతకీ మీ గురువు గారు ఏమంటున్నారు? వాడి దగ్గర అన్నీ నేర్చుకుంటున్నావా? నువ్వు కూడా వాడిలా పెద్ద లాయర్ అవ్వాలి, అర్థమైందా అన్నాడు నందు. మీ సపోర్టు, మీ ఫ్రెండ్ సపోర్ట్ ఉంటే మీరు కోరుకున్నట్లే అవుతాను అంది కిన్నెర. మా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది అని గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు నందు. కిన్నెరకి మాత్రం నిద్ర పట్టడం లేదు. రేపు ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం జవాబు చెప్పాలని ఆలోచిస్తుంది. ఒకవేళ రేపు నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే నా పరిస్థితి ఏంటి? అమ్మ వాళ్ళు ఇదంతా యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకుంటే అప్పుడు నేనేం చేయాలి? అయినా ఇదంతా ముందే ఊహించాల్సింది. ఇప్పుడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేకుండా లేదు అనుకుని ఎప్పటికో నిద్రపోయింది. తర్వాత రోజు జున్ను స్వీటీల బర్త్డే. ఇల్లంతా సందడిగా ఉంది. కిన్నెర వాళ్ళని దగ్గరుండి రెడీ చేసి వాళ్ళకి నచ్చిన స్వీట్స్ చేసి తినిపించింది. వాళ్ళని గుడికి కూడా తనే తీసుకెళ్ళింది. ఏంటి పెద్దదిన, వాళ్ళకి అమ్మవు నువ్వా లేక తన? పిల్లలకు అన్నీ తనే చేస్తుంది, నిన్నేమీ చేయనివ్వడం లేదు. కనీసం గుడికైనా నువ్వు తీసుకెళ్లాల్సింది అంది గిరిజ. ఇప్పుడు గుడికి ఎవరు తీసుకెళ్తే ఏంటి గిరిజ? కిన్నెర నాకంటే పిల్లల్ని బాగా చూసుకుంటుంది. వాళ్ళని కన్నది నేనే అయినా నాకంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తుంది. పిల్లలు కూడా తనకి బాగా అలవాటైపోయారు. వాళ్ళకి ఏం కావాలో తనకి తెలిసినంతగా నాకో తెలీదు. నువ్వే చూసావుగా, వాళ్ళ కోసం ఈ స్వీట్స్ చేసింది. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఈ స్వీట్ ఇష్టమని నాకు కూడా తెలీదు అంది పావని. అవును గిరిజ, నీ వదిన చెప్పింది నిజం. పిల్లలకే కాదు, ఈ ఇంట్లో ఎవరికి ఏమి ఇష్టమో తనకి తెలిసినంత వరకు ఎవరికీ తెలీదు. ఇదిగో నీకిష్టమని కాజు బర్ఫీ చేసింది, గుడికెళ్లే ముందు నీకు ఇవ్వమని చెప్పింది అని ఆమెకి స్వీట్ ఇచ్చారు పార్వతి గారు. ఈ కిన్నెర ఇంట్లో అందరినీ తన మాటలతో చేతలతో మాయ చేసింది. ఎప్పుడు దాని గొప్పతనమే చెప్తారు. అయినా ఇంకా ఎన్ని రోజుల్లే ఇలా పొగుడుతూ ఉంటారు. వాళ్ళ విడాకుల విషయం తెలిస్తే ఇప్పుడు ఎంత ప్రేమించే వీళ్ళే అప్పుడు ద్వేషిస్తారు అనుకుని పార్వతి గారు ఇచ్చిన స్వీట్ తీసుకుంది. శ్యామ్ సాయంత్రం పార్టీకి అరేంజ్ చేశాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కిన్నెర దగ్గరుండే చూసుకుంది. నందు పిల్లల కోసం బట్టలు తెచ్చాడు. పిల్లలు అవే వేసుకుని పార్టీకి రెడీ అయ్యారు. శ్యామ్ పావని వాళ్ళతో కేక్ కట్ చేయించారు. పెద్దవాళ్ళందరూ ఇద్దరిని ఆశీర్వదించారు. పార్టీ అయ్యాక అందరూ హాల్లో కూర్చుని పిల్లలు ఏవో కబుర్లు చెప్తుంటే వింటూ ఉన్నారు. వదిన, మీరు పిల్లల్ని లోనికి తీసుకెళ్ళండి, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అన్నాడు నందు. పావని ఎందుకు ఏమిటి అని అడగకుండా పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళింది. ఏంట్రా మాతో ఏం మాట్లాడాలి, అది కూడా ఈ టైంలో అన్నారు పార్వతి గారు. మీతో చెప్పాల్సింది చాలా ఉందమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందుకే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అన్నాడు నందు. నందు ఏం చెప్పాలనుకున్నాడో గిరిజకు అర్థమైంది. ఏంటో అంత ముఖ్యమైన విషయం, కొంపదీసి మనవరాలు నెల తప్పిందా ఏంటి అన్నారు విశాలాక్షి గారు. నానమ్మ చెప్పింది నిజమేనా చిన్నోడా?
అన్నారు పార్వతి గారు సంతోషంగా. అబ్బా అదేం కాదు, మీకు తోచింది మీరు ఊహించుకోకుండా ముందు నేను చెప్పేది వినండి అన్నాడు నందు. పార్వతి, ముందు వాడు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పనివ్వండి అన్నారు గోపాలరావు గారు. అదేంటో త్వరగా చెప్పరా, టెన్షన్ పెట్టకుండా అన్నాడు శ్యామ్. చెప్తానన్నయ్య అని అందరినీ చూస్తూ, అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను కిన్నెర మా పెళ్ళికి ముందే అని నందు వాళ్ళకి అగ్రిమెంట్ గురించి చెప్దాం అనుకునే లోపే, ఏమైంది నందు మీ పెళ్ళికి ముందు, అదేంటో నాకు కూడా చెప్పు అంటూ అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. నందు కిన్నెర ఒకరినొకరు చూసుకున్నారు. వెన్నెలా, నువ్వేంటి ఇక్కడ? అమెరికా నుండి ఎప్పుడొచ్చావు? ఇన్ని రోజులు కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్నాడు శ్యామ్. చదువుకోవడంలో బాగా బిజీ, అందుకే కాల్ చేయలేదులే. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకే ఇండియా వచ్చేస్తాను. ఫ్లైట్ దిగిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాను అంది వెన్నెల. ఓ అవునా అన్నాడు శ్యామ్. అవును బావా, ఇంతకీ నా ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ కోసం బర్త్డే గిఫ్ట్లు తీసుకొచ్చాను అంది వెన్నెల. వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్ళారు, పిలుస్తానుండు అన్నాడు శ్యామ్. వద్దు బావా, నేనే వెళ్తాను అని తను తెచ్చిన గిఫ్ట్లు తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్తూ నందుని చూసి, నేను వచ్చే వరకు ఏమీ చెప్పకు అని మెల్లగా అతనితో అని అక్కడి నుండి వెళ్ళింది వెన్నెల. ఇన్ని రోజులు మనం దీని అల్లరి మిస్ అయ్యామే, వెన్నెల ఎక్కడుంటే అక్కడ సందడే అన్నారు విశాలాక్షి గారు. అవును నానమ్మ, మళ్ళీ ఈ మూడో కోతి అల్లరి భరించాల్సిందే, ఇకపై మన ఇంటికి వస్తూనే ఉంటుంది కదా అన్నాడు శ్యామ్. ఇంతకీ వెన్నెల వచ్చిన సందట్లో మనం నందు చెప్పేది వినలేదే, ఇప్పుడు చెప్పు నందు, నువ్వు చెప్పాలనుకున్నది అన్నారు గోపాలరావు గారు. అంకుల్, నందు నా గురించే చెప్పాలనుకున్నాడు. అంటే అదే అంకుల్, నేను వస్తున్న విషయం, అంతే కదా నందు అంది వెన్నెల నందుని చూస్తూ. ఆమె చూపులో ఏం అర్థమైందో. అవును డాడీ, వెన్నెల గురించే చెప్దామనుకున్నాను, ఈలోపు తనే వచ్చింది అన్నాడు. అదేంట్రా, మీ పెళ్ళికి ముందు అని ఏదో చెప్పావు కదా అన్నాడు శ్యామ్. అదే బావా, వాళ్ళ పెళ్ళికి ముందే కదా నేను అమెరికాకి వెళ్ళింది, అదే చెప్పుంటాడులే. ఇంతకీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా మాటలతోనే కడుపు నింపేస్తారా? తినడానికి ఏమీ పెట్టరా అంది వెన్నెల. అయ్యో, ఇంట్లో తినడానికి ఏమీ లేవు వెన్నెల, ఇప్పుడెలా? పోనీ ఒక పని చేద్దాం అని పార్వతి గారు చూస్తూ, అమ్మ, కోతులు తింటాయి కదా, ఏంటవి? గుర్తొచ్చింది, అరటిపళ్ళు, అవి ఉంటే పెట్టండి ఈ కోతికి అన్నాడు శ్యామ్. అంటే నేను కోతినా? చూడండి ఆంటీ నన్ను ఎలా అంటున్నాడు. ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని కోతి అనడానికి మీ అబ్బాయికి మనసు ఎలా వచ్చిందో అడగండి అంది వెన్నెల. వాడు అలానే అంటాడు, వాడి మాటలు పట్టించుకోకు. కిన్నెరా, ఆ అమ్మాయికి భోజనం వడ్డించు అన్నారు పార్వతి గారు. అదేంటి, మీరెవరు తినరా అంది వెన్నెల. మేమంతా నువ్వు వచ్చే ముందే తినేసాం అన్నారు పార్వతి గారు. అవునా, మరైతే నాకు కంపెనీ ఎవరూ లేరా? నాకు ఒక్కదాన్నే తినడం అలవాట్లేదు కదా. నందు, నువ్వురా, మనిద్దరం కలిసి తిందాం అంది వెన్నెల. నేను కూడా ఇప్పుడే తిన్నాను వెన్ని. కిన్నెరా, నువ్వు ఇంకా తినలేదు కదా, నువ్వు తనకి కంపెనీ ఇవ్వు అని నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆంటీ, ఏమైంది నందుకి? వచ్చిన దగ్గర నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదు, పైగా ఇప్పుడు భోజనం చేద్దామని పిలిస్తే అలా వెళ్ళిపోయాడే అంది వెన్నెల. వాడు ఉదయం నుండి పిల్లల పుట్టినరోజు హడావిడిలో బాగా అలసిపోయాడు, అందుకే అలా అని ఉంటాడులే. ముందు నువ్వు తిను, నువ్వు తిన్నాక మనం కాసేపు మాట్లాడుకుందాం అన్నారు పార్వతి గారు. కిన్నెర డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ, రండి వెన్నెల అని ఆమెని తనతో తీసుకెళ్ళి ఆమెకి వడ్డించి ఆమెతో పాటు తను కూడా కొంచెం తింది. భోజనం చేశాక అందరితోనూ కాసేపు మాట్లాడాక, ఆంటీ, అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఒకసారి నందుతో మాట్లాడి ఇంటికి వెళ్తాను అని అక్కడి నుండి పైకి వెళ్ళింది వెన్నెల. ఆమె వెళ్ళేసరికి నందు మంచంపై పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. వెన్నెల ఫాస్ట్గా మంచం ఎక్కి నందు పక్కన పడుకుని దుప్పటి ముసుగు పెట్టింది. ఆమె సడన్గా అలా చేసేసరికి షాక్ అయిన నందు, ఏయ్ వెన్నీ, ఏంటి ఇదంతా? ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు దుప్పటి తీస్తూ. ఆమె అతన్ని ఆపి అతని గుండెలపై తలాంచి, ఇక్కడ ఎవరున్నారు నందు, నువ్వు నేను తప్ప, అయినా మనం ఫ్యూచర్లో ఇలా ఉండాల్సిన వాళ్ళమే కదా, దానికి ఇంకా టైం ఉంది బంగారం, నువ్వు ముందులే అన్నాడు నందు ఆమెకు దూరంగా జరుగుతూ. వెన్నెల కోపంగా దుప్పటి పక్కకి విసిరి మంచంపైనే మఠం వేసుకుని కూర్చుని, నందు, నువ్వు చాలా మారిపోయావు, నీ కళ్ళల్లో ఇదివరకు నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, ఎందుకు ఇలా తయారయ్యావు? అసలు నా కోసమే కదా ఇదంతా చేసింది, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంది. అయినా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నేను వచ్చానన్న సంతోషం నీ కళ్ళల్లో అస్సలు లేనే లేదు. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన నాతో ప్రేమగా మాట్లాడాల్సింది పోయి ఎందుకు వచ్చావు అన్నట్లు చూస్తున్నావు, ఇదేం బాగాలేదు నందు అంది వెన్నెల అలిగినట్లు ఫేస్ పెట్టి. అయ్యో వెన్నీ, ఎందుకు తప్పుగా అనుకుంటావు? అసలు నువ్వు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చావు. ఈరోజు ఇంట్లో వాళ్ళకి మా విడాకుల గురించి చెప్దాం అనుకున్నాను, నువ్వు వచ్చి చెడగొట్టింది కాక మళ్ళీ నా మీద అలుగుతున్నావు అన్నాడు. అదేంటి, వాళ్ళకి అప్పుడే ఎందుకు చెప్పడం, తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా అంది వెన్నెల.
"ఆ, తెలుస్తుంది, కానీ వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే కంటే మేము చెప్తే బాగుంటుందని నేను కిన్నెర అనుకున్నా. తను కూడా ఈ విషయంలో చాలా బాధపడుతుంది." అయినా ఇందులో బాధపడడానికి ఏముంది చెప్పు. మీకు అంత భయంగా అంటే చెప్పండి, ఆంటీ వాళ్ళతో నేను మాట్లాడతాను. అమ్మా రౌడీ బేబీ, నువ్వు అనుకున్నంత ఈజీ మ్యాటర్ కాదు. ఇది చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన మ్యాటర్. సరే బాబు, మీరు చూసుకోండి. నీతో మాట్లాడి చాలా రోజులైందని అని అతని భుజంపై తలపెట్టి, ఇన్ని రోజులు నేను ఇక్కడ లేను కదా, నన్ను మిస్ అయ్యావా అంది వెన్నెల. మిస్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయినా ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నావు. నువ్వు నాతో ఫోన్ మాట్లాడి ఎన్ని రోజులైంది? కనీసం నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేదానివి కాదు. అడిగితే ఏదో ఒకటి చెప్పేదానివి. నువ్వు వస్తున్నట్లు కూడా నాకు చెప్పలేదు. ఏంటి ఇంత సడన్గా వచ్చావు? నిజంగా ఎగ్జామ్స్ అయ్యాయా, లేక చదవడానికి భయపడి వచ్చేసావా అన్నాడు నందు. భయపడేదాన్ని అయితే నిన్ను వదిలి అంత దూరం ఎందుకు వెళ్తాను? నేను అక్కడికి వెళ్ళిన పని అయిపోయింది, అందుకే వచ్చేసాను. వచ్చే ముందు నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అంది అతన్ని కిస్ చేస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన కిన్నెర వాళ్ళని అలా చూసి కిందికి వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.